యంగ్ హీరో మంచు విష్ణు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో ఒక మూవీ చేస్తున్నాడు. అలాగే గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అనుకుంటున్న టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించాడు. అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదికి ముందుగా సరదా అనే టైటిల్ అనుకొని చివరికి అత్తారింటికి ఫిక్స్ చేశారు. ఇప్పుడు అదే టైటిల్ తో మంచు విష్ణు ఒక సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి ది కంక్లూజన్ తర్వాత దాదాపు 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఓ మూవీ చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి. దాని పేరు గరుడ అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హడావిడి చేశారు. కట్ చేస్తే ఇప్పుడు విష్ణు తన ఓన్ బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై గరుడ టైటిల్ రిజిస్టర్ చేయించడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పవన్ టైటిల్ తో ఇప్పుడు సినిమా చేస్తున్న విష్ణు ఈ గరుడ ఎవరి కోసం రిజిస్టర్ చేయించాడో మరి. ఈ నేపథ్యంలో జక్కన్న గరుడ ఆలోచన విరమించుకున్నాడని టాక్. ఇదిలా ఉంటే యంగ్ రెబల్ స్టార్ హోమ్ బ్యానర్ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లో దందా, అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ 6 అడుగుల బుల్లెట్, క్రిష్ రాయబారి, గుణశేఖర్ గోన గన్నారెడ్డి, దిల్ రాజు ఫీల్ మై లవ్ లాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్స్ రిజిస్టర్ చేయించారు. ఇంకోటి తను మంచి డాన్సర్. ఐ థింక్ ద ఓన్లీ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇండియాలో అలా పర్ఫామ్ చేయగలిగారు.